రీసెంట్గా జరిగిన శివాజీ గారి కాంట్రవర్సీ మీకు తెలిసిందే కదా. సో ఆ కాంట్రవర్సీ జరిగింది ఈ సినిమా యొక్క వేదిక పైన అనమాట. అదే దండోరా. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి ఈ రోజు నుంచే స్ట్రీమింగ్లో ఉంచారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మరి దండోరా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. 120 బహదూర్ అనమాట. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. మరి 120 బహదూర్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. మోహన్ లాల్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసిన ఫిల్మ్ బా బా బా. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంచబోతున్నారు. మరి ఈ బా 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 మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే జీ5లో జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే ఆది గారు మెయిన్లీగా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆల్మోస్ట్ ఫెబ్ వస్తే 1 year అయితే అయిపోద్ది ఈ మూవీ రిలీజ్ అయ్యి. సో ఇంతవరకు ఓటీటీకి అయితే రాలేదన్నమాట. సో ఆ మూవీ శబ్దం అనమాట. టైటిల్ సాంగ్ అయితే వినండి, మస్ట్ అండ్ షుడ్గా. చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుందన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ సాంగ్ వింటే. ఈ శబ్దం మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. 1 year దగ్గర నుంచి ఓటీటీ రైట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అట్లీస్ట్ ఈ జాన్లో అయినా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేద్దాం. 45 ఈ మూవీని జీ5 తీసుకొస్తున్నారనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఈ సినిమా మనకి జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారనమాట. మరి 45 మూవీ ఎవరైనా సరే చూడాలనుకుంటే జీ5లో జాన్ 23వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే కిచ్చా సుదీప్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్మ్ మార్క్. ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు. మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంచైతే స్ట్రీమింగ్లో అయితే ఉంచబోతున్నారనమాట. మరి ఈ మార్క్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక జియో హాట్స్టార్లో జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. దురంధర్ ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. తెలుగు అయితే ఇవ్వట్లేదు. మోస్ట్లీ మేబీ వస్తే అప్పుడు తెలుగు ఆడియో ఇవ్వచ్చు, లేదా తెలుగులో డైరెక్ట్గా డబ్బులు వర్షన్ రిలీజ్ చేయొచ్చు అనమాట. క్లారిటీ అయితే లేదు. ఈ దురంధర్ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. మనకి మోస్ట్లీ హిందీ లాంగ్వేజ్, కుదిరితే తెలుగు లాంగ్వేజ్ కూడా కలిపి జాన్ 29th నుంచి స్ట్రీమింగ్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాంత్ గారు అబ్బాయి మెయిన్లీగా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఫిల్మ్ ఛాంపియన్. ఆల్మోస్ట్ ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓటీటీ అప్డేట్ కోసం. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 22 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారనమాట. మరి ఛాంపియన్ మూవీ ఎవరైనా ఇప్పటికే థియేటర్లో చూసుంటే ఓకే, బట్ లేకపోతే కనుక మనకి జాన్ 22 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ప్రభాస్ గారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి మిక్స్డ్ టాక్తో ఆగిపోయిన ఫిల్మ్ ద రాజా సాబ్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ వాళ్ళు ఏకంగా 150 కోట్లు పెట్టి కొనడం అయితే జరిగిందనమాట. సో ఈ మూవీ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే 4 to 5 weeks అయితే ఈ మూవీ ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ విధంగా చూస్తే మనకి ద రాజా సాబ్ మూవీ జియో హాట్స్టార్లో ఫెబ్రవరి 14th నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. ఆల్మోస్ట్ 6 episodes అయితే ఉంటుంది. ఫర్ టోటల్ రన్ టైం 5 hours దాకా ఉంటుంది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉంచారు. మరి తస్కారీ వెబ్ సిరీస్ని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో జనవరి 14వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది. పాపిరెడ్డి ఇది ఒక ప్యూర్లీ ఎంటర్టైనర్ సినిమా అనమాట. ఫుల్లీ కామెడీగా ఉంటుంది. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 8 languagesలో రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. జాన్ 16th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ డేట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి గుర్రం పాపిరెడ్డి సినిమా ఎవరైనా చూడాలనుకుంటే జీ5లో జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈ మస్తీ 4 అనమాట. ఈ సినిమాని జీ5 తీసుకొస్తున్నారనమాట. ఆల్రెడీ 3 parts అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. మరి మస్తీ 4 మూవీ ఎవరైనా చూడాలనుకుంటే జీ5లో జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. కలం కావాలన్నమాట. ఈ మూవీని సోనీలో వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా మనకి చాలా లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు కూడా మనకు వస్తుంది అనమాట. రీసెంట్గానే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమాను మనకి జనవరి 16వ తేదీ నుండి సోనీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. పరాశక్తి అనమాట. శివకార్తికేయన్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్లో ఉండబోతుంది. మరి పరాశక్తి సినిమా ఎవరైనా చూడాలనుకుంటే జీ5లో ఫెబ్రవరి 8th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో ధనుష్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి బాలీవుడ్ మూవీ అనమాట తేరీ ఇష్క్ మెయిన్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమ్లో అయితే ఉంచబోతున్నారనమాట. దీనిపైన ప్రజెంట్ అఫీషియల్ డేటింగ్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మనకి జాన్ 23 వస్తే తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. ఈ తేరీ ఇష్క్ మెయిన్ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక జనవరి 23వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. మనకి ఈ చీకట్లో అనమాట రీసెంట్గా అయితే రిలీజ్ అవుతుంది ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వీళ్ళు అఫీషియల్ ట్రైలర్ కూడా లాంచ్ చేయడమే జరిగింది. మరి చీకట్లో మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ప్రైమ్లో జాన్ 23 నుంచి
స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే ఆది గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ శంబాల్ అనమాట. మిస్టరీ మైథలాజికల్ థ్రిల్లర్గా హారర్ ఫిల్మ్ అనమాట ఇదైతే. ఈ మూవీని ఆహ్వాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని మనకి జనవరి 23వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమ్లో అయితే ఉంచబోతున్నారు, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఇన్ కేసు థియేటర్లో మిస్ అయితే కనుక ఈ అవతార్ 3 అనమాట, ఫైర్ అండ్ డాష్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా మనకి మార్చి మంత్లో అయితే రాబోతుంది అనమాట. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు కూడా అగ్రిమెంట్ ఈ మూవీకి ఈ అవతార్ 1 కావచ్చు 2 కావచ్చు 3 months అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఆ విధంగా చూస్తే మనకి అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ జియో హాట్స్టార్లో మార్చి మంత్ నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సైక్ సిద్ధార్థ్ అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహ్వాల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా మనకి జాన్ 29th నుంచి స్ట్రీమింగ్ అయితే ఉంచబోతున్నారు, తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మరి సైక్ సిద్ధార్థ్ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిందనమాట. రీసెంట్గా ఎవరైనా థియేటర్లో చూసుంటే ఓకే, బట్ లేకపోతే ఆహాలో మనకి జాన్ 29th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఈషా అనమాట, రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ సినిమా కూడా ఘోరంగా ఫ్లాప్ అయితే అయిందనమాట. సో మూవీకి ఫ్లాప్ అయ్యేది కాదేమో, మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ హైప్స్ ఇవ్వడం వల్ల జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళారు, బట్ థియేటర్లో నిరాశ పాలైతే అయిందనమాట. సో ఈషా మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 23వ తేదీ నుండి ఈషా మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ మూవీ కూడా అంతే, మనకి ఆల్మోస్ట్ 4 to 5 weeks అయితే అగ్రిమెంట్ రాయించుకోవడం జరిగింది. సో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకుంది కాబట్టి ఇంకా 2 weeks ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో ఫైనల్లీ ఈ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే G5లో February 15th నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రవణ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి చాలా కాలం తర్వాత బూస్టప్ ఇచ్చిన ఫిల్మ్ భక్త మహాశైలకు విజ్ఞప్తి. బట్ ఈ మూవీ సంక్రాంతి బరిలో కాకుండా విడిగా వచ్చినట్టయితే కనుక మంచి హిట్ అయితే అయ్యేదన్నమాట. సో ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ హిట్ అయింది, కానీ కలెక్షన్ పరంగా చూస్తే అంతగా రావు కాబట్టి ఇన్ని మూవీస్ ఉండబట్టి. సో విడిగా నార్మల్ టైమ్స్ వస్తే చాలా బాగుండేదేమో. ఈ మూవీని కూడా మనకి G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే వాళ్ళ అఫీషియల్గా 2 మూవీస్ పైన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ మూవీ కూడా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది కాబట్టి ఈ మూవీ వస్తే మోస్ట్లీ February 1st or 2nd weeksలో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ లాస్ట్లో చెప్పిన రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు, భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ 3 సినిమాలు థియేటర్లో రన్ అవుతున్నాయి. కుదిరితే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఎందుకంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లేదంటే కనుక ఓటీటీలో చూడాలంటే మీరు ఆల్మోస్ట్ ఇంకా 1 month వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు బాగా నచ్చిందనమాట. సో వెంటనే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.